సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ ట్రేడర్ ఛానల్కి. సో ఈరోజు చూసుకుంటే కనుక మార్కెట్ అనేది మంచిగానే బై సైడ్ వెళ్ళింది, అలాగే మంచిగానే సెల్ సైడ్ కూడా వచ్చింది. సో నిన్న చూసుకుంటే కనుక మార్కెట్ అనేది ఒక బిగ్ క్యాండిల్ ఫాలో అయ్యి దాని తర్వాత మార్కెట్ అనేది చాలాసేపు సైడ్ వేస్లో ఉండి మనకి 11:40 తర్వాత అయితే మార్కెట్లో ప్రీమియమ్స్ అయితే మంచిగా అయితే ఉన్నాయన్నమాట. దానికి ముందు చూసుకుంటే కనుక ప్రీమియం డిక్ అయితే చాలా వచ్చింది. విక్స్ చూసుకుంటూ కూడా పెద్ద పెద్ద విక్స్ అయితే రావడంతో మనకి లాస్ అయితే వచ్చింది. సో లాస్ రావడంతో పాటు కొన్ని కారణాల వల్ల నేను నా ఇన్వెస్ట్మెంట్ మొత్తం అయితే లాస్ అవ్వడం జరిగింది. సో అందువల్ల నేనైతే నిన్న వీడియో అయితే పెట్టలేకపోయాను. అండ్ మళ్ళీ నేను చేసిన మిస్టేక్ ఏంటో తెలుసుకొని మళ్ళీ ముందుకైతే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాయి. ఇక్కడి నుంచి పర్ఫెక్ట్ ట్రేడ్స్ అయితే చేయాలనుకుంటున్నాను. ఎందువల్లంటే నేను రెగ్యులర్గా ఎప్పుడు చేసే విధంగానే అయితే ట్రేడ్స్ అయితే చేశాను. కానీ నిన్న చేసిన ట్రేడ్స్ అండ్ గత 3-4 డేస్గా చేస్తున్న ట్రేడ్స్ చూసుకుంటే కూడా అన్నీ కూడా రాంగ్ మిస్టేక్ ట్రేడ్స్ అయితే చేశాను. అది కూడా ఒక ఛానల్ అయితే ఫాలో అవ్వి వీడియోస్ చూసి సో అది కూడా కరెక్టే అన్న ఉద్దేశంలో నేను బ్యాక్ టెస్ట్ చేయకుండా అయితే ట్రేడ్స్ అయితే చేసి మనకి ప్రాఫిట్ వచ్చినట్టే వస్తుంది. సో ఒక ట్రేడ్లో నాకు దాదాపుగా 4,000 నుంచి 5,000 వరకు లాస్ట్ మంత్ ఎండింగ్లో ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇది ఏదో వర్కౌట్ అవుతుంది అనిపించుకుని ట్రేడ్స్ అయితే కంటిన్యూ చేశాను. దాని తర్వాత కొన్ని లాసెస్ అయితే వచ్చాయి. మళ్ళీ దాన్ని రికవరీ చేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ రీసెంట్గా ఒక 4,000 వరకు వెళ్ళిన ప్రాఫిట్ మనకి 2,900 దగ్గర అయితే బుక్ చేయడం జరిగింది. సో బుక్ చేసిన తర్వాత సేమ్ అయ్యే ట్రేడ్స్ మళ్ళీ రిపీటెడ్గా పుట్ సైడ్ కాల్ సైడ్ 2 విధాల ట్రేడ్స్ అయితే చేసి సో ఆ 2,900 ఏదైతే ఉందో ప్రాఫిట్ మొత్తాన్ని పోగొట్టుకున్నాను. అది పోగొట్టుకోక నా ఇంకా 3,000 ఎక్స్ట్రా లాస్ అయితే అయ్యాను. సో అక్కడి నుంచి నాకు మార్కెట్లో రివర్స్ అయితే అయిపోయింది మొత్తం. నా పెట్టుబడి పెడుతున్న ట్రేడ్స్ చేస్తున్న లాసెస్ అయితే వస్తున్నాయి. సో దాన్ని మళ్ళీ రికవర్ చేస్తున్నాను. దాని తర్వాత రోజు మళ్ళీ లాస్ అయితే వస్తుంది. సో అలా చూసుకుంటే నేను దాదాపుగా ఈ రోజుకి నిన్నటికి 8,000 రూపాయలు అయితే లాస్ అయితే అయ్యానమాట. సో నేను ఈ ట్రేడ్స్ చేయకముందు నాకు ప్రాఫిట్ అయితే నా 10,000కి 3,000 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే ఉండేది. సో అక్కడి నుంచి మొదలైంది నా లాస్ జర్నీ. కంటిన్యూగా 8,000 వరకు నేను లాస్ అయ్యాను. టోటల్ నెట్ రిలీజ్ చూసుకుంటే కనుక 11,000 వరకు నేనైతే లాస్ అయితే అయ్యాను. సో ఈరోజు మళ్ళీ కొంత అమౌంట్ అయితే నేనైతే ఇన్వెస్ట్ చేసుకుని ఒక 8,000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేసుకుని 10,000 రూపీస్. సో దాంతో నేనైతే ట్రేడ్స్ అయితే చేస్తున్నాను. సో ఈరోజు మనకి లక్కీగా మనం అనుకున్న వేలోనే అయితే 5 మినిట్స్ క్యాండిల్లోనే నేనైతే ఎంట్రీస్ అయితే తీసుకున్నాను. ప్రైజ్ యాక్షన్లోనే తీసుకున్నాను. సో ఎటువంటి లాజిక్స్ని ఎటువంటి ఇండికేటర్స్ని నమ్ముకుని అయితే నేనైతే ట్రేడ్స్ అయితే చేయలేదు. జస్ట్ నేను ఒక సిపిఆర్ మాత్రమే చూస్తున్నాను. అలాగే మూవింగ్ యావరేజ్ని ఒకటి చూశాను. సిపిఆర్ని కూడా అంతలాగా నేను ఎక్కువగా చూడను అనమాట. సో ఈరోజు నాకు 5 మినిట్స్ క్యాండిల్లో ఇక్కడ ఈ రేంజ్ని ఎప్పుడైతే బై అయిందో బ్రేక్ అయితే ఇచ్చిందో నేను ఈ లెవెల్లో అక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ చూసుకుంటే ఈ లెవెల్ వరకు వెళ్ళింది. సో నాకు ఫస్ట్ ట్రేడ్లోనే ఒక 1,900 వరకు ప్రాఫిట్ అయితే వచ్చింది. సో మీకు అందులో చూపిస్తాను. సో తర్వాత నేను మళ్ళీ సెల్ సైడ్ ఈ బ్లాక్ అయితే ఏదైతే ఉందో ఈ బ్లాక్లో మార్కెట్ అనేది చాలాసేపు ఉంది. సో ఇక్కడ 10:20కి నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. సో ఎంట్రీ తీసుకున్న తర్వాత నేను ఒక కొంత అమౌంట్ టార్గెట్ వచ్చిన తర్వాత నేనైతే ఎగ్జిట్ అయితే అయ్యాను అనమాట. కానీ మార్కెట్ అక్కడి నుంచి చూసుకుంటే ఇంకా మనకి ప్రాఫిట్ అయితే ఉంటే కనుక సో మన లాసెస్ అన్నీ రికవర్ అయిపోను 8,000. సో లక్ అనేది మన సైడ్ ఉండదు కాబట్టి మనం ఎక్కువగా తీసుకోకూడదు. సో అలా అని చెప్పి హోల్డ్ చేసి ఉంటుంటే కనుక ఆ రోజు రివర్స్ అయితే మన పెట్టుబడి కూడా మన దగ్గర ఉండకపోవచ్చు. సో అందువల్ల నేనైతే ఎంట్రీ అయితే ఇంకెక్కువ తీసుకోలేదు. సో చూసుకుంటే పొజిషన్స్లోకి వెళ్దాం. ఇక్కడ దాని యాప్లో అయితే నేనైతే చేస్తాను ట్రేడ్స్. సో పొజిషన్స్లోకి వెళ్ళి చూసుకుంటే ఈ కాల్ అయితే ఫస్ట్ కాల్ అయితే ఉందో 24,900. సో నేను ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో ఎంట్రీ తీసుకుని ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నానో మీకు చూపిస్తాను చూడండి.
సో ఈ లెవెల్‌లో అయితే నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. కరెక్ట్‌గా 9:25కి అయితే ఎంట్రీ తీసుకున్నాను. 28 పాయింట్స్ అయితే మనం టార్గెట్ అయితే పెట్టుకున్నాం. సో నాకు ఆ 28 పాయింట్స్ దగ్గరికి అయితే మార్కెట్ వచ్చింది. నేను ఎగ్జిట్ అయితే అయిపోయాననమాట. సో తర్వాత చూసుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. కానీ అక్కడి నుంచి మార్కెట్ వెళ్ళలేదు. సో 60 రూపీస్ అయితే మనకి ప్రాఫిట్ అయితే మిగిలింది. అండ్ తర్వాత పుట్ సైడ్ కూడా తీసుకున్నాను. అప్పుడు మార్కెట్ అనేది సైడ్ వేస్‌లో ఉంది. సో ఆ సైడ్ వేస్‌లో 337 రూపీస్ అయితే లాస్ వచ్చింది. సో ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేను బ్రేక్ అయిందని చూపించాను కదా! సో ఆ బ్రేక్ అయిన చోట అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. మనకు ఒక 900 వరకు ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట ఈ ట్రేడ్‌లో. సో ఈ లెవెల్ ఇక్కడ తీసుకున్నాను అనమాట నేను 10:20 ఆ టైంకి. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఎంతవరకు వెళ్ళింది 249 వరకు వెళ్ళింది. సో నేను ఇక్కడే ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట మార్కెట్‌లో. ఈ లెవెల్‌లో అయితే ఎగ్జిట్ అయితే అయిపోయాను. సో హోల్డ్ చేసి ఉండుంటే గనక నా లాసెస్ అన్నీ రికవర్ అయిపోను. ఈ ఒక్క ట్రేడ్‌తోనే. సో మిస్ అయిపోయాము. కానీ ఏం చేస్తాం. సో మళ్ళీ ఇంకో ట్రేడ్ అయితే తీసుకున్నాను. అక్కడ మనకు ఒక 588 రూపీస్ వచ్చింది. సో ఇంకో ట్రేడ్‌లో 161 వచ్చింది. ఇంకొక ట్రేడ్‌లో లాస్ వచ్చింది ఒక 300, 400. సో దాన్ని మళ్ళీ రికవర్ చేసే క్రమంలో మళ్ళీ అప్ సైడ్ డౌన్ సైడ్ వస్తున్నప్పటికి భయమేసి ఎగ్జిట్ అయితే అవడంతో 60 రూపీస్ దగ్గర లాస్ అయితే అయ్యాను. ఓవరాల్‌గా 3,341 రూపీస్ అయితే వచ్చింది. సో మీకు మనీలోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. నా ట్రేడర్స్ జర్నీలో 11,826 రూపీస్ అయితే నేను లాస్ అయితే అయ్యాననమాట. ఈ నెలలో ఈ మంత్లో అనమాట చూసుకుంటే ఇది వచ్చి లాస్ట్ మంత్ చెప్పాను కదా మీకు 5,720. ఇది నేను హైయెస్ట్ అయ్యిందనమాట ప్రాఫిట్ తీసింది. అండ్ ఈ మంత్లో ఒక 3,000 తీసాను. కానీ ఏం చేస్తాం, లాస్ అయితే అయ్యాం కదా 11,000 వరకు. సో నేను దీన్ని రికవర్ చేస్తానా లేదంటే మధ్యలోనే ఆపేస్తానా అనేది నాకే అర్థం కావట్లేదు. సో మ్యాక్సిమం లాసెస్ని రికవర్ చేసుకొని ఈ నెల కూడా అంటారు సేఫ్లోకి అయితే రావచ్చేమో అనుకుంటున్నాను. దీన్ని రికవర్ చేసుకుంటేనే నేను ఒక్క రోజు లాస్ అవుతే చాలు. ఆ లాస్‌లో మనం మైండ్ సెట్ అనేది కొంచెం తేడా వచ్చినా సరే మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే పోతుందనమాట. సో నేను ఈ మంత్ అంతా దీన్ని రికవర్ చేసుకోవడానికే సరిపోతుంది కానీ ఇంక నేను ఎక్కడ ప్రాఫిట్స్ని అయితే చూడగలను, ఎక్కడ ప్రాఫిట్స్ని అయితే చూడలేను. సో మ్యాక్సిమం చూడాలి ఈ మంత్ ఎండింగ్ లోపు దీన్ని రికవర్ చేయగలనా చేయలేనా లాస్ట్ చూడాలి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొంచెం లైవ్ ట్రేడ్స్ కూడా కొన్ని రోజుల్లో అయితే నేనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను. లైవ్లోనే ఎంట్రీ ఎగ్జిట్ తీసుకున్నది మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. కొంచెం టైం పట్టచ్చు.